కక్షలు లేక, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలం మరికొద్ది సమయం కొద్ది సమయం మాకు మంచి సమయాన్ని ప్రాప్తింపచేయమని, మీ ప్రియ కుమారుణ్ణి మా మధ్య హెచ్చించుమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఉదయకాలం కొరింథీ దేవుడు తన పనిని జరిగించాడని, ఆ పరిస్థితులు ఎలాంటివో మనం ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. జస్ట్ ఒకసారి నేను రిపీట్ చేసి మళ్ళీ ఇక్కడికే వస్తాను. లేకపోతే ఒక కుటుంబం యొక్క శ్రమ కొరింథీలో పని ఏర్పడడానికి కారణమని, దైవికమైన స్నేహితులు కొరింథీలో పని ప్రారంభించబడడానికి కారణమని, వీటన్నిటికంటే మించి దేవుని వాక్యం, ఆ వ్యక్తి ప్రతిదినం దేవునితో కలిగి ఉండే సంబంధం ఒక వ్యక్తి పని ఏర్పాటుకు కారణమని జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీ పత్రికలో పౌలు ప్రస్తావించిన కొన్ని ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసిన తర్వాత మిగిలిన వర్తమానాలు మాత్రం అధ్యాయాల వారీగా ఒక్కొక్క అధ్యాయానికి వీలైతే ఒక వర్తమానం మనం విని మేలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీలకు రాసిన పత్రికకు పేర్లు కూడా పెట్టుకున్నాం, గుర్తుంది కదా? రైట్. ఈ మధ్యాహ్న కాలం వేళ కొరింథీ పత్రికలో పౌలు రాసిన కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వేటిని మెన్షన్ చేశాడు, సంఘములో, కొరింథీ సంఘములో ఉన్నటువంటి కొన్ని విషయాలను పౌలు ప్రస్తావించాడు. వాటిని గురించి నేను త్వరగా జ్ఞాపకం చేసి మీ గమనంలోనికి వాటిని తీసుకుని వచ్చి నేను వర్తమానాన్ని ముగిస్తాను. ఈ పత్రికలో కనిపించే మరొక ముఖ్యమైన విషయాలు ఏంటంటే, లోపములతో కూడిన సంఘం. వరుసగా చూడండి, మీరు జ్ఞాపకం చేసుకున్నాం. సమస్యలు, లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. మొదటిది 1వ అధ్యాయంలో, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో వాళ్ళతో ఉన్న కొరింథీ సంఘములో ఉన్నటువంటి కొన్ని కీలకమైన సమస్యలు చూడండి. కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి అధ్యాయంలో 10 నుండి 12 వచనాల్లో, లేకపోతే 12వ వచనం చదువుతున్నాను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం అని అన్నాడు. మొదటిది ఏంటంటే, వాళ్ళ మేజర్ ప్రాబ్లం ఫస్ట్ చాప్టర్లోనే మెన్షన్ చేశాడు పౌలు. అదేంటంటే ఐడెంటిటీ ప్రాబ్లం, గుర్తింపు సమస్య. కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులు తమ గుర్తింపును వ్యక్తుల్లో వెతుక్కున్నారు. వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళకి అర్థం కాల, వాళ్ళ గుర్తింపు వాళ్ళకి అర్థం కాల. వాళ్ళ సమస్య ఏంటి అంటే, వాళ్ళ ఐడెంటిటీ అంటే తమ గుర్తింపును వ్యక్తుల్లో చూసుకున్నారు. కొందరు ఏమన్నారు, తమ గుర్తింపు ఎవరిలో వెతికారు? పౌల్లో వెతికారు. మరికొంతమంది తమ గుర్తింపును అపోల్లోలో వెతికారు. మరికొంతమంది కేఫాలో వెతికారు.
వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఐడెంటిటీ ప్రాబ్లం. ఇప్పుడు మనం మీకు అర్థం కావాలంటే ఒక పెద్ద సినీ హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు, తెలంగాణలో ఉందో లేదో మరి ఆ సంస్కృతి నాకు తెలియదు, రాయలసీమలో ఎక్కువ, సినీ హీరో ఫోటో ఉంటుంది. సినీ హీరో ఫోటో పక్కలో వీళ్ళ ఫోటోలు కూడా ఉంటాయి. ఎవరివి? ఈ అభిమానులవి. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఇతనికి చెందిన వారం, మా గుర్తింపు ఈయనలో అని తమ గుర్తింపును ఒక సినీ హీరోలో చూసుకుంటారు. గుర్తుంచుకోండి, మన గుర్తింపు మనుషులలో కాదు, మన గుర్తింపు మనుషులలో కాదు. ఆ గుర్తింపు లోపాన్ని పౌలు జ్ఞాపకం చేశాడు. ప్రాబ్లం ఉంది మీలో, ఐడెంటిటీ ప్రాబ్లం ఉంది, మీరు ఎవరో మీకు అర్థం కావట్లేదు అని చూడండి వాళ్ళ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. 1వ అధ్యాయం 26వ వచనం, అంటే మానవునిలో ఏ గొప్పతనం లేదనడానికి 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. ఎవరు మనం? అక్కడే చెప్పాడు, వెర్రివారం, బుద్ధిహీనులం, జ్ఞానహీనులం అన్నాడు. అయితే ఎక్కడ మన ఐడెంటిటీ? 30వ వచనం, అయితే ఆయన మూలముగా మీరు ఏమన్నాడు? మాట పట్టుకోండి, క్రీస్తు యేసు నందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి అని అన్నాడు. మన ఐడెంటిటీ గుర్తుపెట్టుకోండి, పెద్దగా మన ఐడెంటిటీ కాదు, ప్రసంగికుడిగా మన ఐడెంటిటీ కాదు, లేకపోతే పరిచారకుడిగా మన ఐడెంటిటీ కాదు. ఇవి సెకండరీ. మన సహజంగా మన ప్రాబ్లం ఏంటంటే మ్యాక్సిమం ఈ మోడర్న్ క్రిస్టెండంలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఆధునిక క్రైస్తవ్యంలో ఐడెంటిటీ. తమ ఐడెంటిటీని ఏదో ఒక విధంగా, తమ గుర్తింపును ఏదో ఒక దానిలో ప్రదర్శించుకోవటానికైన తాపత్రయం, వెంపర్లాట నేటి ఆధునిక సంఘాల్లో ఉంది. దాదాపు అందరిలో ఉందా ప్రాబ్లం. నన్ను గుర్తించాలి, గుర్తించటానికి వ్యక్తుల్ని ఎన్నుకోవచ్చు, గుర్తించటానికి వరాన్ని ఎన్నుకోవచ్చు, గుర్తించటానికి మనకున్న తలాంతుల్ని కూడా ఎన్నుకోవచ్చు. కానీ మన గుర్తింపు క్రీస్తు యేసునందే, మన అతిశయం క్రీస్తు యేసునందే. యేసు క్రీస్తు లేకపోతే కుక్క కూడా మొరగదు మనల్ని చూసి. నన్ను ఎవడు పట్టించుకోడు, నాకెవడు విలువయ్యాడు. లోక సంబంధమైన వాటిలో అతిశయిస్తే ఈ దినాన మనం ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం మన పితరులు కాదు, మరెవరు కాదు, కేవలం మన ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా మనకి ఐడెంటిటీ దొరికింది. ఆ సమస్యను ప్రస్తావించాడు. సో కొరింథీ సంఘములో ఉన్న సమస్య ఏంటి అంటే గుర్తింపు సమస్య ఉంది. రెండవది చూడండి, వాళ్ళకున్నటువంటి మరొక ప్రాబ్లం పౌలు గారు జ్ఞాపకం చేశారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధాలైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడాల్సి వచ్చాను అని అన్నాడు. రెండవది ఏంటో తెలుసా? మెచ్యూరిటీ ప్రాబ్లం, పరిపక్వత సమస్య. ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోయాను, మీరు ఇంకా చిన్నపిల్లలు అన్నాడు, మీరు ఇంకా పసిబిడ్డలే అని అన్నాడు. మీరు ఆత్మ సంబంధులు కాదు, నేటికి మీరు శరీర సంబంధులే అని వారి పరిపక్వతను ఎలా ఐడెంటిఫై చేశాడో చూడండి. దాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. 3వ అధ్యాయం వారి పరిపక్వతను ఎట్లా చూశాడు? వాళ్ళకి పరిపక్వత లేదు అనడానికి పౌలు వాడినటువంటి బారోమీటర్, కొలమానం, పారామీటర్ చూడండి. 3వ అధ్యాయం వారిని ఎందుకు పసిబిడ్డలు అన్నాడు, మీకు ఎందుకు మెచ్యూరిటీ లేదన్నాడు అంటే దానికి కారణం చెప్పాడు. 1, వారి ఎదుగుదలను బట్టి క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను అని అన్నాడు. ఒకటేంటంటే వారి ఎదుగుదలను చూసి మీరు శరీరులు అని అన్నాడు, మీరు శరీర సంబంధమైన మనుషులు అన్నాడు. నో డెవలప్మెంట్, వృద్ధి లేదు. వారి ఎదుగుదలను చూసి ఆ మాట అన్నాడు. రెండవ వచనం,
అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే నేను మిమ్మను పెంచితిని అన్నాడు. వారి ఆహారాన్ని చూసి శరీర సంబంధులు అన్నాడు. వారి ఎదుగుదలను చూసి మీకు పరిపక్వత లేదన్నాడు. రెండవది, వారు తీసుకుంటున్న ఆహారాన్ని చూసి పరిపక్వత లేదన్నాడు. కొన్ని కఠినమైన విషయాలు ఇంకా కొరింథీయులకు అర్థం కావట్లా. వారు తీసుకుంటున్న ఆహారాన్ని చూసి అన్నాడు. మూడవది చూడండి, 3వ వచనంలో, మీలో అసూయయు కలహములో ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా అన్నాడు. మూడవది ఏంటంటే, వాళ్ళ స్వభావాన్ని చూసి వారు శరీర సంబంధులు అన్నాడు. వాళ్ళలో అసూయలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. సంఘమే మెచ్యూరిటీ లేదు. అప్పుడు అంటారు, కొంచెం మనసు పెడతారా, పరిపక్వత అనేది కృపావరాలను బట్టి కాదు నిర్ధారించాల్సింది. ఎందుకు అంటే, 1వ అధ్యాయం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఏమన్నాడు, ఐశ్వర్యవంతులైతే అన్నాడు. అసలు మీలో ఏ లోపం లేదన్నాడు. కావలసినంత సమాచారం ఉంది. వింటున్నారా? కావలసినంత సమాచారం ఉంది. ఆ సంఘము నిండా వరాల చేత నింపబడిన వ్యక్తులు ఉన్నారు. ఆ సంఘంలో వాక్య పరిజ్ఞానం కలిగిన వారు ఉన్నారు. కానీ వ్యక్తులు ఎలా ఉన్నారో తెలుసా? దే హ్యావ్ ఇన్ఫర్మేషన్, వారి దగ్గర సమాచారం ఉంది, కానీ వృద్ధి లేదు. వారు బలమైన ఆహారం తీసుకోవట్లేదు, వారి స్వభావాలు మారట్లేదు. ఇలా చెప్పనివ్వండి, సమాచార ప్రవాహములో మనము మునిగి తేలుతున్నాం. సమాచారం విషయంలో మనము మునిగి తేలుతున్నాం. కానీ ప్రవర్తనకు, జీవితానికి సంబంధించి మనము చిక్కి శల్యమై ఎండిపోయి ఉన్నాం. షల్ ఐ రిపీట్? నేను మళ్ళీ చెప్తున్నాను. మనకున్నంత వాక్య ప్రత్యక్షత ఎవరికీ లేదు. విపరీతమైనటువంటి వాక్య పరిజ్ఞానములో మునిగి తేలుతున్నాం. బట్ వ్యక్తిత్వాల దగ్గరికి, స్వభావాల దగ్గరికి వచ్చేసరికి చిక్కి శల్యమై బక్క చిక్కి ఎండి ఉన్నాం. మన బతుకులంతా ఎండిన బతుకులు. సమాచారంలో కావలసినంత సమృద్ధి ఉంది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ గ్రంథం మీద తెలుసు, ఆ గ్రంథం మీద పట్టుంది, ఈ గ్రంథం మీద పట్టుంది. వ్యక్తిత్వాలు బాగలేవు, అసూయలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, ఏకత్వం లేదు, క్యారెక్టర్ లేదు, వ్యక్తిత్వం లేదు. మెచ్యూరిటీ ప్రాబ్లం. సంఘానికి ఉండే మరొక సమస్య ఏంటంటే, వారు గుర్తింపుతో కొట్టుమిట్టాడుతున్నారు, గుర్తింపు లోపంతో. రెండవది, పరిపక్వత సమస్యతో బాధపడుతుంది కొరింథీ సంఘం. మూడవది చూడండి, ఆ సంఘానికి ఉన్న సమస్యల్ని జ్ఞాపకం చేస్తున్నాం. పౌలు ప్రస్తావించిన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జారత్వమున్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అని అన్నాడు. పరిశుద్ధత సమస్య, ప్యూరిటీ ప్రాబ్లం. దేవుని సంఘములో పరిశుద్ధత ఒక సమస్యగా మారింది కొరింథీలో. తండ్రి భార్యతో పాపం చేయటం తీవ్రమైన పాపంగా అతనికి అనిపించలేదు. పండితులు ఏమంటారంటే, వాక్యం స్కాలర్స్ ఏమంటారంటే దాని విషయం మీద, అతను కొరింథీలో ఒక నాయకుడై ఉండొచ్చు అంటారు. కొరింథీలో ఒక నాయకుడై ఉండొచ్చు అంటారు. తండ్రి భార్యతో పాపం చేస్తున్నాడు, సంఘాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధత సమస్య.
గతంలో బయట వినేవాళ్ళం ఇట్లాంటివి ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ బయట వినేవాళ్ళం. దౌర్భాగ్యం సంఘాల్లో వింటున్నాం. ఇక్కడ కూడా ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. దేహాలు మాలిన్యాన్ని చేసుకొని దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన వివాహ వ్యవస్థను తూట్లు పొడిచి భర్త కాక మరొక పురుషుణ్ణి, భార్య కాక మరొక స్త్రీతో సంబంధం కలిగిన, వాక్యము తెలిసిన పరిశుద్ధులుగా బయట సమాజంలో చలామణి అవుతున్నవారు ఈ స్థలములో మనలో ఉండొచ్చు. దేవుని సంఘములో పరిశుద్ధత సమస్య. కీర్తనకారుడు అంటాడు, యెహోవా ఎన్నటెన్నటికీ నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలం. మలినమైన దేహాలతో భక్తులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఎవరైనా ఈ మధ్యాహ్నం కాలం వేళ ఇక్కడ కూర్చున్నారా? మనకే ఇది. కొరింథీ సంఘం సమస్యలతో నిండి ఉంది. వాళ్ళ గుర్తింపు సమస్యతో బాధపడుతున్నారు, మన మాదిరే. పరిపక్వత సమస్యతో బాధపడుతున్నారు, మన మాదిరే. సమాచారం లేక కాదు, వాక్యం బాగా తెలుసు, బతుకుల్లో లేదు వాక్యం. మూడవది, పరిశుద్ధత సమస్యతో బాధపడుతుంది కొరింథీ సంఘం. నాలుగవది చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం. మీలో మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు, ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అని అన్నాడు. హార్మనీ ప్రాబ్లం. వాళ్ళలో సామరస్య సమస్య ఉంది. సామరస్య సమస్య, హార్మనీ ప్రాబ్లం, సామరస్య సమస్య. మనుషుల మధ్య సఖ్యత లేదు. కొంచెం ఇది ఒక్క మాట జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. కొరింథీలో ప్రాబ్లం ఉంది. ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, సమస్య వస్తే సమస్యను పరిష్కరించుకోవడానికి బయటికి వెళ్ళారు. కోర్టులు లేకపోతే మరి వేరే వాటిని ఆశ్రయించారు. అప్పుడు పౌలు ఏమంటారంటే, ఒక్కళ్ళేడా మీ దగ్గర నీతిమంతుడు అని. ఇది ఒక్క మాట అంటారా మనసు పెట్టి? సమస్య వచ్చినప్పుడు ఒక యోగ్యుడైన వ్యక్తి దగ్గరికి వెళ్ళడం, లేకపోతే సరే వ్యక్తి కూడా పక్కన పెట్టేద్దాం. ప్రాబ్లం వచ్చింది స్థానిక సంఘంలో మనకి. బయటికి ఎక్కడికో వెళ్ళేదానికంటే సింపుల్గా, బ్రదర్ మన ఇద్దరం విశ్వాసులమే కదా, రా కూర్చుందాం, వాక్యం ముందు కూర్చుందాం, రైట్? వాక్యం ముందు కూర్చుందాం, వాక్యం ఏం చెప్తుందో విందాం, వాక్యం చెప్పిన దాన్ని చేద్దాం అని ఇద్దరు వాక్యం ముందు కూర్చుంటే, వింటున్నారా? వాక్యము పరిష్కరించని సమస్య ఏదైనా ఉంటుందా? పరిష్కరించని సమస్య ఏదైనా ఉంటుందా? వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళే కంటే మీ ఇద్దరు వాక్యం దగ్గర కూర్చుంటే, సరే అనుభవం కలిగిన వారి దగ్గరికి తర్వాత వెళ్ళండి. ప్రారంభంలో మీ మధ్య వ్యాజ్యం వచ్చినప్పుడు వాదనే వద్దు, రానా కూర్చుందాం, నువ్వు కూర్చో నేను కూర్చుంటా, ఇద్దరం కూర్చుందాం, వాక్యం దగ్గరికి రా, వాక్యం ఏం చెప్తుంది అంతే, దట్స్ ఇట్. వాక్యం ఇది చెప్తుంది, వాక్యానికి లోపడదాం. వాక్యానికి మించిన న్యాయాధిపతి ఎవరుంటారు చెప్పండి? అదే మాట్లాడాడు పౌలు 6వ అధ్యాయంలో. ఒక్కళ్ళేడా మీ దగ్గర యోగ్యుడు? ఆ ఒక్కడు వాక్యానుసారంగా మీకు తీర్పు తీర్చలేడా? సామరస్య సమస్య ఉంది కొరింథీలో, రైట్? చూడండి, త్వరగా మనం దాటి వెళ్దాం. 11వ అధ్యాయం, గుర్తింపు సమస్య, పరిపక్వత సమస్య, పరిశుద్ధత సమస్య, సామరస్య విషయంలో సమస్య. 11వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను అని అన్నాడు. త్వరగా వెళ్దాం. 11వ అధ్యాయంలో వారు ఐక్యత సమస్యతో బాధపడుతున్నాడు. యూనిటీ ప్రాబ్లం. ఐక్యత
సమస్యతో బాధపడుతున్నారు. 15వ అధ్యాయం నేను తిప్పను, ఊరు జ్ఞాపకం చేస్తాను. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో డాక్ట్రైనల్ ప్రాబ్లం, సిద్ధాంతపరమైన సమస్యతో బాధపడుతున్నారు. మొత్తం ఏమి విన్నాం? ఒకటేంటి? అన్నీ బౌన్సర్లేనేమో నాకు తెలిసి, బ్యాట్కి అందడంలే, అయిపోయింది, ఎగ్జాస్ట్ అయిపోయింది, కష్టం. మొదటిది ఏంటి చెప్పండి? గుర్తింపు సమస్య, రైట్. రెండవది పరిపక్వత సమస్య. మూడవది పరిశుద్ధత సమస్య. నాలుగవది సామరస్యం విషయంలో సమస్య. ఐదవది ఐక్యత సమస్య. ఆరవది సిద్ధాంతపరమైన సమస్య. 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొరింథీలో. ఎక్కడ ఉన్నాయి? మరలా రండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. మొదటి అధ్యాయం 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు. ఏమన్నాడు? మీలో, ఆ మాట పట్టుకోండి, మీలో అని అన్నాడు. 11వ వచనం, నా సహోదరులారా మీలో అని అన్నాడు. 12వ వచనం, మీలో అని అన్నాడు. రైట్. 3వ అధ్యాయం మరొక వచనం చూడండి. 3వ వచనం, మీలో అసూయయు కలహములు ఉండగా అని అన్నాడు. రైట్. 5వ అధ్యాయం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు అన్నాడు. 6వ అధ్యాయం మొదటి వచనం, మీలో ఒకనికి మరి ఒకనికి మీద, చాలా ఉన్నాయి ఇట్లాంటి మాటలు, మీలో మీలో అన్న. ఇప్పుడు చెప్పండి, సమస్య లోపలదా బయటదా? ప్రాబ్లం ఎక్కడుంది? లోపల. ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే, ఈ సమస్యలు ఎక్కడున్నాయి? లోపలి సమస్యలు. ఒక్క మాట చెప్పమంటారా? నేటి క్రైస్తవ సంఘం బయట క్రైస్తవ వ్యతిరేకుల ద్వారా ఎక్కువ సమస్య ఎదుర్కొంటుందా, లోపల సమస్య ఎక్కువ ఎదుర్కొంటుందా? చెప్పండి. లోపల సమస్యే. లోపలంటే ఎవరున్నారు? మనం అనొద్దు. లోపల ఎవరున్నారు? నేనే. ఇప్పుడు సంఘానికి సమస్య ఎవరు? నీవే. ఈ గుర్తింపు సమస్య ఎవరిది? నీలో ఉంది. ఈ పరిపక్వత సమస్య ఎవరిది? నీలో ఉంది. పరిశుద్ధత సమస్య ఎవరిది? నాలో ఉంది. సామరస్య సమస్య ఎవరిది? నాలో ఉంది. ఐక్యత సమస్య ఎవరిది? నాలో ఉంది. సిద్ధాంతపరమైన సమస్య ఎక్కడిది? నాలో ఉంది. ప్రాబ్లం ఎక్కడుంది? బీజేపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ వీళ్ళు పెద్ద ప్రాబ్లం కాదు మనకి. నువ్వే పెద్ద ప్రాబ్లం. నీ ద్వారా సంఘానికి సగం సమస్య, నా ద్వారా సంఘానికి సగం సమస్య. మనలో ఉన్నాయి ప్రాబ్లమ్స్. సమస్య లోపలిది, బయటిది కాదు. కొరింథీలో సమస్య లోపలిది. ఎఫెసీ సంఘ పెద్దలతో హెచ్చరిస్తూ పౌలు ఏమన్నాడో తెలుసా? మీలోనే వస్తారు అన్నాడు. ఎవరు? వంకర మాటలు చెప్పి మనుషులను ఈడ్చుకొని పోయేవారు బయట నుండి రారు. బయట నుండి రారు. ఎక్కడి నుండి వస్తారు? మీలో వస్తారు. మీలో నుండే వస్తారు. స్ట్రైట్ క్వశ్చన్. హలో, వింటున్నారా? స్ట్రైట్ క్వశ్చన్. నీవు మీ స్థానిక సంఘములో సమస్యకు కారణం నీవేనా? నీవేనా? నిన్ను బట్టేనా మీ స్థానిక సంఘములో గలిబిలి? నీ గుర్తింపు సమస్య, నీ పరిపక్వత సమస్య, నీ పరిశుద్ధత సమస్య, నీవు మరొకరితో సామరస్య సమస్య, మరొకరితో కలిసి ఉండలేని ఐక్యత సమస్య, దుర్బోధ సమస్య నీ ద్వారా దేవుని సంఘములోనికి వచ్చింది. నీవే ప్రాబ్లం, బయట కాదు ప్రాబ్లం. వాళ్ళ మీద తర్వాత వస్తేనే ప్రార్థన. మన మనలో పెట్టే గ్రూపుల్లో పెట్టే పోస్టులు ఏం చెప్పండి? ఇన్ని రాష్ట్రాల్లో జరగబోతుందంట, ప్రార్థన చేయండి. వీటి కొరకు పెట్టండి బ్రదర్. ముందు మనలో పెద్ద సమస్య ఉంది. సమస్య ఎక్కడిది? సమస్య ఎక్కడిది? లోపలి సమస్య. ఇది లోపలి సమస్య మాత్రమే కాదు. మరలా చూడండి అదే మాట. 1వ అధ్యాయం 10వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం 10వ వచనం. నేను ఈ 6 సమస్యలను కలిపి మాట్లాడుతున్నాను. ఈ సమస్యకు ఉండే లక్షణాన్ని చెప్తున్నాను. సమస్యలు ఏవో చూసాం, ఆ సమస్య యొక్క లక్షణాలు చూడండి. అది మన లోపలి సమస్య, పరిష్కరించుకుందాం, బయట సమస్య కాదు. రెండవది, సహోదరులారా అని అన్నాడు. 11వ వచనం, నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చాను. ఈ పత్రిక రాసినప్పుడు పౌలు ఎక్కడున్నాడు? ఎఫెస్సులో ఉన్నాడు. ఎఫెస్సులో పౌలు ఉండగా క్లోయే అనే ఒక సామాన్యమైన విశ్వాసి కొరింథీలో ఉన్నటువంటి సమస్యను తీసుకొని ఎక్కడికి పోయింది? పౌలు దగ్గరికి పోయింది. ఇప్పుడు చెప్పండి, సమస్య రహస్యమైందా, బహిరంగమైందా? లోపల ఉండాల్సింది ఇది. ఎక్కడికి పోయింది? బయటికి వెళ్ళిపోయింది. సమస్య లోపలిది మాత్రమే కాదు, సమస్య బహిరంగంగా మారిపోయింది. సమస్య బయటికి వెళ్ళిపోయింది. లోపలే ఉండాల్సింది, మనమే సరి చేసుకోవాల్సింది. ఇదే ఇష్యూ వినాలి ఒక మాట. ఇదే ఇష్యూ మీ ఫ్యామిలీలో ఒక విపరీతమైన సమస్య వస్తే కిటికీలన్నీ మూసేసి ఇంత వాసన కూడా బయటికి పోకుండా ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం. స్థానిక సంఘ సమస్యను బయటికి ఎందుకు పెడుతున్నాం? బాధ్యతగా పౌలు దగ్గరికి తీసుకోవడం మంచిదే. పౌలు వరకు నో ప్రాబ్లం. పౌలు సంఘాన్ని స్థాపించిన వాడు, బాధ్యత కలిగిన వాడు. కాబట్టి లెటర్లు రాయడం, ఎక్కడో ఉంటాడు, ఆంధ్రప్రదేశ్లో ఉంటాడు, వాళ్ళకు ఫోన్ చేసి మా వాళ్ళు ఇట్లన్నా అవసరమా? ఏం పరిష్కరిస్తారా వాళ్ళు? సమస్యను పరిష్కరించుకునేవాడు లోపలే గుట్టుగా ఉంచుకొని ప్రార్థన చేసి కూర్చొని మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాడు. లోపల ఉండాల్సినటువంటి సమస్యలు బయటకు వచ్చేసాయి. బయట ఉండాల్సినటువంటి లోకం, సంఘం లోపలికి వచ్చింది. ప్రాకారాలు పడిపోయాయి లోకాలకి. ప్రత్యేకత అనే ప్రాకారాలు పడిపోయాయి, పరిశుద్ధత అనే ప్రాకారాలు పడిపోయాయి. బయటివన్నీ లోపలివన్నీ బయటికి వెళ్తున్నాయి, బయటివన్నీ లోపలికి వస్తున్నాయి. లోకం సంఘం మమేకమైపోయింది. ఇది లోపల ఉండాల్సింది, ఇది రహస్యంగా ఉండాల్సింది, ఇది బహిరంగంగా మారిపోయింది. మూడవది, ఈ సమస్యకు మరొక లక్షణం ఉంది చూడండి. దాన్ని మరలా చదువుదాం. 11వ వచనం మరలా చూడండి. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. 5వ అధ్యాయం 1వ వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, అది నా దాకా వినపడింది అని అన్నాడు. మూడవది ఏంటంటే, సమస్య ప్రస్తుత సమస్య, నిన్నటి సమస్య. మీకు అర్థం కాలేదు? నిన్నటి సమస్య అది ఇంకా తాజాగా ఉందా, ఫ్రెష్గా చర్చిలో ప్రాబ్లం ఉందా, లేకపోతే మానిపోయిందా? అది మానిపోయిందైతే ఎందుకు రాస్తాడు? అది నిన్నటి సమస్య కాదు, అది రేపు రాబోయే సమస్య కాదు, అది ఎప్పటి సమస్య? ప్రస్తుత సమస్య. ఇప్పుడు వినండి, ప్రస్తుత సమస్య అయితే ఇన్ని సంవత్సరాలు కొరింథీ సంఘం దాన్ని పరిష్కరించుకోకుండా ఏం చేసింది? ఈ ప్రశ్న మనకే. 10 ఏళ్లుగా ఒక సమస్య ఉంది సంఘంలో. ఎందుకు పరిష్కరించుకోకుండా అపరిష్కృతంగా సమస్యల్ని అలాగే వదిలేశాం? 15 ఏండ్ల క్రితం నుండి నీకు ఆయనకు పడదు. 15 ఏండ్లు అయింది, ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం మనం. 20 ఏండ్లుగా ఒక సమస్యను పేరబెట్టుకున్నాం సంఘంలో మనం. ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం? పరిష్కారము దిశగా మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? కొరింథీ సంఘంలో సమస్య తాజాగా ఉంది. ఎప్పుడు ప్రారంభమైందో తెలీదు, అది తాజాగా ఉంది. అందుకే రాశాడు, అయ్యా సరిచేసుకోండి అయ్యా అని. 3 లక్షణాలు, ఈ 6 సమస్యలకి 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటేంటి చెప్పండి?
అది లోపలి సమస్య. రెండవది అది బహిరంగమైన సమస్య. మూడవది అది ప్రస్తుత సమస్య. కొరింథీ సంఘములోని సమస్యలకు సంబంధించిన పరిస్థితి ఇది. ఇంకా తాజాగా సమస్యను పేరబెట్టుకొని పరిష్కరించుకోకుండా దాన్ని అలాగే కొనసాగించారు. సో కొరింథీలో కనిపించే ఒక ప్రధానమైన లోపం ఏంటంటే అక్కడేముంది చెప్పండి? సమస్య ఉంది. ప్రియులారా, ఆ సమస్య పరిష్కారము కొరకే పౌలు ఈ పత్రిక రాశాడు. సరిచేసుకోమని రాశాడు, సరిదిద్దుకోమని రాశాడు. సో కొరింథీ సంఘములో ఏముంది? సమస్య ఉంది. దాని పరిష్కారం కొరకు రాయబడిన పత్రిక ఇది. పరిష్కారం ఏంటి అనడానికి ఈ రాత్రి, రేపు ఉదయం, వీలైతే రేపు మధ్యాహ్నం కూడా విందాం. సొల్యూషన్ ఏంటి? ఇంత సమస్యతో నిండిన ఈ సంఘానికి పౌలు చూపిన పరిష్కారం ఏంటి? లేఖనం ఇచ్చే పరిష్కారం ఏంటి? మనం సమస్యని గురించి ఆలోచన చేయట్లేదు. పరిష్కారాన్ని ఆలోచించకముందు సమస్యను గురించి ఆలోచన చేద్దాం. రైట్, ఓకే. సమస్య అర్థమైంది, మనకు సమస్య అర్థమైంది. సమస్యను గురించి రాస్తూ పౌలు కొన్ని మాటలు మాట్లాడాడు. చూడండి దయచేసి, త్వరగా ఊరికట్లా నేను జ్ఞాపకం చేస్తాను, గ్లిమ్సెస్ ఊరికట్లా జ్ఞాపకం చేస్తాను. ఆ సమస్యను బట్టి పౌలు వాడిన పద ప్రయోగాన్ని చూడండి, ఎలాంటి పదాలు వాడాడు. 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూస్తారా? మిమ్మును సిగ్గుపరచవలనని కాదు, కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను అని అన్నాడు. మొత్తం చూడండి ఎన్నిసార్లు వాడాడు ఆ పదం పౌలు. రెండవది 6వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. 11వ అధ్యాయం 6వ వచనం. 11వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలను, కత్తిరించుకొనుటైనను క్షౌరము చేయించుకొనుటకైనను స్త్రీకు సిగ్గు అనిపిస్తే అని ఉంటుంది. యాక్చువల్ గ్రీక్లో తర్జుమా చేస్తే అక్కడ సిగ్గు అని వాడాలి, అవమానానికి బదులుగా అక్కడ సిగ్గు ఉండాలి. స్త్రీకు సిగ్గు అనిపిస్తే ఆమె ముసుగు వేసుకొనవలెను అని అన్నాడు. రైట్, 11వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. పురుషుడు తన తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి, మరలా అక్కడే అదే మాట ఉంటుంది, సిగ్గని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా అని అన్నాడు. 14వ అధ్యాయానికి రండి, 35వ వచనం. 14వ అధ్యాయం 35వ వచనం. భర్తలను అడగవలను, సంఘములో స్త్రీ మాట్లాడుట, సేమ్ వర్డ్ మళ్ళీ, సిగ్గు, అది సిగ్గుపడాల్సిన విషయం అంటాడు పౌలు. సంఘములో స్త్రీ మాట్లాడుట సిగ్గుపడాల్సిన విషయం అంటాడు. 15వ అధ్యాయం 34వ వచనం. 15:34. పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సమస్య మనకు అర్థమైంది, సమస్య యొక్క లక్షణాలు మనకు అర్థమయ్యాయి. సమస్య యొక్క పర్యవసానాలు ఏంటో తెలుసా? సమస్య అర్థమైంది. రెండవది, సమస్య యొక్క లక్షణాలు మనకు అర్థమైంది. మూడవది ఏంటి? సమస్య యొక్క పర్యవసానాలు. 5 పర్యాయాలు సమస్యల దగ్గర పౌలు మాట్లాడిన మాట ఏంటంటే, మీకు సిగ్గు రావాలని చెప్తున్నాను అని అన్నాడు. ఇదే మాట మనం కోప్పడతాం, సిగ్గు తెచ్చుకోరా అంటే కోప్పడుకుంటాం. కానీ పౌలు కొరింథీయులకు ఓపెన్గా చెప్పాడు, అయ్యా మీ సమస్యలు మీకు సిగ్గు తెచ్చాయి, సిగ్గుపడండి, సిగ్గు తెచ్చుకోండి అని రాశాడు. రోషం కొరకు రాసిన మాటలు అవి. నేనంటున్నానా, వాక్యంలో ఉందా? మీకు సిగ్గు లేదా అని అన్నాడు. మీకు
మనం జనరల్గా దీన్ని తిట్టు అనుకుంటాం కదా. పౌలు ఏమంటాడు తెలుసా? మీకు సిగ్గు లేదా? దుర్బోధన నమ్ముతారా అన్నాడు 15వ అధ్యాయంలో. సిగ్గు లేదా అన్నాడు. ముసుగు వేసుకోరా మీరు ముసుగు వేసుకోరా? ముసుగు వేసుకోకపోతే సిగ్గు, అది సిగ్గుపడాల్సిన విషయం. పురుషుడు స్త్రీ మాదిరి తల వెంట్రుకలు పెంచుకుంటే అది సిగ్గు అని అన్నాడు. సిగ్గు తెచ్చుకోండి అయ్యా అని అన్నాడు. మీరు తీర్పుల కోసం, న్యాయం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. పరిశుద్ధుడు లేడా? సిగ్గుపడండి అయ్యా, సిగ్గు తెచ్చుకోండి అని అన్నాడు. 10,000 మంది ఉపదేశకులు నమ్ముతున్నావు, నీ కొరకు ప్రయాసపడుతున్నవా అని ప్రయాసను గుర్తించట్లేదు. 4వ అధ్యాయంలో నీ కొరకు ప్రయాసపడుతున్నవా అని ప్రయాసను అతను ఆత్మ సంబంధమైన తండ్రి అని గుర్తించట్లేదు. నువ్వు సిగ్గు తెచ్చుకోయ్యా అని అంటాడు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 3 రోజులు వచ్చిపోతాం మేము ఉపదేశకులమే. మిమ్మల్ని కన్న తండ్రులు మీ సంఘాల్లో ఉంటారు. మాకిచ్చే విలువెంత, వాళ్ళకిచ్చే విలువెంత? పేరు చెప్పను, స్థలం చెప్పను. ఒకానొక స్థలం మధ్యాహ్నం భోజనం పెట్టారు. ఆ పదార్థాలు చూస్తే అసలు మనకు అన్ని రకాల పదార్థాలు పెట్టారు. మేము కూర్చున్నాం. నాతో పాటు బండాత్మకుడు రాజారావు గారు ఉన్నారు, ఇంకొక దైవజనుడు ఉన్నాడు. మమ్మల్ని అక్కడి దాకా తీసుకొచ్చాడు స్థానిక సంఘ సేవకుడు. గేటు దాకా లేడు. తిరిగి చూస్తే అన్నేడి అన్నాం మేము. లేదులేండి అన్న, మీరు 3 రోజులు సగటున రోజుకు 2 వర్తమానాలు చొప్పున 6 వర్తమానాలు చెప్పేవాడికి ఇన్ని రకాల పదార్థాలు పెడతారు మీరు. సంవత్సరం అంతా 20 ఏండ్లుగా 30 ఏండ్లుగా మీ దగ్గరే ఉండే మిమ్మల్ని పోషిస్తున్న ఆ పెద్ద సేవకుడికి మీరిచ్చే విలువెంత? మీ ఇంట్లో ఒక పూట భోజనం చేయడానికి అర్హుడు కదా దేవుని సేవకులతో పాటు. క్రీస్తునందు 10,000 మంది ఉపదేశకులున్న తండ్రి ఒక్కడే. మీ స్థానిక సంఘ దేవుని సేవకుల్ని గౌరవించండి. మమ్మల్ని ఎంత గౌరవిస్తారో మీ దగ్గరికి వచ్చే ఆ గొప్ప దేవుని సేవకుడు 2 రోజులు వచ్చి వాక్యం చెప్పిపోతాడే, ఆయన ఎంత గౌరవిస్తారో, మీ కొరకు ప్రయాసపడుతున్నారే, మీ ఆత్మల కొరకై కష్టపడుతున్నాడే, వాళ్ళని అంతే గౌరవించాలి. అలా గౌరవించలేకపోతున్నారు. సిగ్గు తెచ్చుకోండి అయ్యా అని రాశాడు. ఇవేంటివి? అతిశయించాల్సిన విషయాలా? సిగ్గుపడాల్సిన విషయాలు. దేవుని సంఘములో సమస్యలు సంఘానికి ఏం కలిగిస్తాయి చెప్పాలి? సిగ్గు అనిపిస్తాయి. ఓ కొరింథీయులారా, సిగ్గు తెచ్చుకోండి, రోషం తెచ్చుకోండి అని పత్రిక రాశాడు. నేను ముగిస్తున్నాను. కొరింథీయులతోనే కదా మాట అనేది పౌలు. నాతో కూడా అన్నాడు, రే సిగ్గు తెచ్చుకోరా అని నాతో కూడా అన్నాడు. మిమ్మల్ని అన్నాడు లేదో నాకు తెలియదు. సిగ్గుపడాల్సిన విషయాలు దేవుని సంఘములో ఉన్నాయి. అతిశయిస్తున్నాం. అసలు సమస్యలనే గుర్తించట్లేదు మనం. అయ్యా గుర్తించండి, సమస్యల్ని గుర్తించండి. ఇవి సిగ్గుపడాల్సిన విషయాలు, ఇవి బాధపడాల్సిన విషయాలు, ఇవి మనం అతిశయించాల్సినవి కాదు, ఇవి మనము ఆనందించాల్సినవి కాదు, ఇవి మనం సంతోషించాల్సినటువంటి విషయాలు కాదు. దయచేసి ఆలోచించేయండి. రైట్, మిగిలిన విషయాలు మనం తర్వాత ఆలోచన చేద్దాం. నేను మీకు కొంచెం ఉపశమనం కలిగించడానికే నేను త్వరగా ముగిస్తున్నాను. సో ప్రాబ్లం అర్థమైంది. మొత్తం ఎన్ని సమస్యలు ఉన్నాయి ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం. కొరింథీ పత్రికలో ప్రధానంగా చాలా ఉన్నాయి, మీరు ఆలోచిస్తే కూడా దొరుకుతాయి. ప్రాథమికంగా మొత్తం 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఐడెంటిటీ ప్రాబ్లం, గుర్తింపు సమస్య. దయచేసి గుర్తింపు సమస్యతో వెంపర్లాడొద్దు, కొట్టుమిట్టుకు సావద్దు. మన గుర్తింపు యేసుక్రీస్తులో చాలు, ఇట్స్ ఎనఫ్. నేను క్రీస్తుకు చెందినవాణ్ణి అన్న గుర్తింపు మోర్ దాన్ ఎనఫ్. నాకు ఇక చాలు. పెద్ద అనే గుర్తింపు కంటే, సేవకుడు అనే గుర్తింపు కంటే, పరిచారకుడు అనే గుర్తింపు కంటే, గాయకుడు అనే గుర్తింపు కంటే, నేను పలాంటి బాధ్యత కలిగిన వాడు అనే గుర్తింపు కంటే, నేను క్రీస్తు యేసు వాడను అనే గుర్తింపే నాకు చాలు. లూకా సువార్తలో అదే కదా అన్నది. ప్రభువా దయ్యాలు కొడుతున్నాం,
దయ్యాలు లోబడుతున్నాయి, స్వస్థతలు చేస్తున్నామంటే యేసుప్రభు ఏమన్నాడు? దయ్యాలు లోబడుతున్నాయని సంతోషించొద్దయ్యా, మీ పేర్లు జీవగ్రంథంలో రాయ, మీరు రక్షించబడారని సంతోషించండి. వరాల్ని బట్టి కాదు, దాంట్లో కాదు మన ఐడెంటిటీ. యేసు క్రీస్తులో ఉన్నాం, క్రీస్తు యేసులో భద్రంగా ఉన్నాం. దీనికి మించిన గుర్తింపు మరేదీ లేదు. దయచేసి గుర్తింపు సమస్యతో బాధపడుతున్న వారు బయటికి రండి. 2, పరిపక్వత సమస్య, మెచ్యూరిటీ ప్రాబ్లం. ఏండ్ల తరబడి ఉన్నావు, నీ బుద్ధి మారలా, లైట్ ఫుడ్ అంతా, కఠినమైన పదార్థాలు తెలియవు, నీ ఎదుగుదలే లేదు. ఆస్తి పెరిగింది, బండి పోయి కారు వచ్చింది, రైట్, 2 సెంట్లు పోయి 7 సెంట్లు అయింది, అంతా ఎదుగుదలే, ఇక్కడ లేదు. పరిపక్వత సమస్య. పరిశుద్ధత సమస్య, ప్రాబ్లం, ప్యూరిటీ, జారత్వం, వ్యభిచారం, దేవుని సంఘములో సిగ్గు. ఉన్నారా ఎవరైనా? సిగ్గు తెచ్చుకోండి. ఎవరైనా ఉంటే సిగ్గు తెచ్చుకోండి. 4, సామరస్య సమస్య, పక్వంత పడట్లా. మీ ఇద్దరి సమస్య, లోకస్తుని దగ్గరికి వెళ్ళి పంచాయతీ చేసుకుంటున్నాం మనం. సిగ్గు తెచ్చుకోండి. వాక్యం చాలు పరిష్కరించడానికి మన సమస్యల్ని. ఐక్యత సమస్య, కూడి వస్తున్నాం, సమాధానం లేదు. నాకు అసలు ఆశ్చర్యం అనిపించే ఒక విషయం ఏంటంటే, రాత్రి విందానులేండి, ఇప్పుడు ఎందుకు మళ్ళీ టైం ఎక్స్టెండ్ అవుతుంది. కూడి వస్తున్నాం, సమస్య లేదు, సమాధానం లేదు, సిగ్గు తెచ్చుకోండి అని రాశాడు. నెక్స్ట్, సిద్ధాంతపరమైన సమస్య, యేసుక్రీస్తు తిరిగి లేవలేదు అని. 6 సమస్యలు ఉన్నాయి. 6 సమస్యలకు లక్షణాలు 3 ఉన్నాయి. ఒకటేంటి? లోపలి సమస్య, బహిరంగంగా పోయింది, బయటికి వెళ్ళిపోయింది. 3వది ఇంకా ప్రస్తుత సమస్య, అంటే అపరిష్కృతంగా మిగిలిపోయింది, అలాగే ఉండిపోయింది. కనీసం బయటికి వెళ్ళేటప్పుడైనా సంఘాలలో సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తీర్మానించుకొని బయటికి వెళ్దాం. ఇక సమస్యగా ఉండొద్దు. ఒకవేళ ఉందా అది సిగ్గుపడాల్సిన విషయం. సంఘముగా మనము సిగ్గుపడాల్సిన విషయం. మా సంఘములో ఉన్న, మీ సంఘములో ఉన్న, అది సిగ్గుపడాల్సిన విషయం. సరిదిద్దుకుందాం, సరిచేసుకుందాం. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించును గాక.